హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఈరోజు ఈ వీడియోలో మీ బాడీ మెజర్మెంట్స్తో చుడీ ప్యాంట్ కటింగ్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ప్యాంట్ క్లాత్ని మిడిల్లోనికి ఫోల్డ్ చేసుకోవాలి. తాను పన్నా ఎక్కువ ఉన్న క్లాత్ అయితే 2 మీటర్స్ క్లాత్ కూడా చుడీ ప్యాంట్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ ఫ్రిల్స్ కూడా కిందన వస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవైపు ఓపెన్ ఎండింగ్స్ ఒకవైపు క్లోజ్డ్ పార్ట్ ఉంటుంది. ఈ ఓపెన్ ఎండింగ్స్ ఏదైతే ఉందో వెడల్పు వైపు అక్కడ ఒక కార్నర్లో పట్టుకొని మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా క్రాస్గా క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు ఇది 2 లేయర్స్లో ఉంది కదా, మనకి కింద వైపు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా పర్ఫెక్ట్గా ఉండేలాగా క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకొని కదలకుండా ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా చూడండి. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్లో క్లోజ్డ్ సైడ్ నుంచి మనం మెజర్మెంట్స్ మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ కార్నర్లో 5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఇదేంటంటే మన ప్యాంటు కింద మన పట్టీ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి వచ్చేదన్నమాట. ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ 5.5 ఉండేలాగా మార్క్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. మ్యాక్సిమం 5 ఇంచెస్ అందరికీ సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక 1 ఇంచ్ పైకి ఇంకొక లైన్ మార్క్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ మనకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. మీకు చుడీ లెంగ్త్ ఎంత ఉండాలి అంటే ఎన్ని ఫ్రిల్స్ రావాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి మీకు ఎంత కావాలనుకుంటే అన్ని ఇంచెస్ పెట్టుకోవచ్చు. 10 ఇంచీలు పెట్టుకుంటే మ్యాక్సిమం సరిపోతుంది. మీకు ఇంకా క్లాత్ ఎక్కువ ఉంది, నాకు ఇంకా ఎక్కువ చుడీ కావాలి, ఫ్రిల్స్ కావాలి అనుకుంటే 12 ఇంచెస్ 15 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఇప్పుడు మీ ప్యాంట్ లెంగ్త్ ఎంత, మీ లూజ్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు అనేవన్నీ పైనుంచి ఇంకా మెజర్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి కిందకి మొత్తం చుడీ. సో కింద మనం ఏదైతే 5.5 ఇంచెస్ ఉంచామో ఇక్కడ కూడా ఆ 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటాం. ఇదంతా కూడా సేమ్ లూజ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఇంకా మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ లెంగ్త్ ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? మీరు ప్యాంట్ ఎక్కడి నుంచి కట్టుకుంటారో అక్కడి నుంచి మీ పాదం వరకు ఉండే పొడవు మీ కంప్లీట్ ప్యాంట్ లెంగ్త్, దాన్ని మెజర్ చేసుకొని ఇప్పుడు ఆ మెజర్మెంట్ని ఈ చుడీకి మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి పైకి పెట్టుకోవాలి. ఇది 35 ఇంచెస్ లెంగ్త్ ఉండే ప్యాంట్ మెజర్మెంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో 35 అనేది ఆ చుడీ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి పైకి టేప్ పెట్టుకోవాలి. పైన 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్కి కింద ఉండేది ప్యాంట్కి సెకండ్ పార్ట్, మార్క్కి పైన 6 ఇంచెస్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్ట్ని మనం సపరేట్గా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఓన్లీ సెకండ్ పార్ట్, అందుకోసం 6 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుంటాం. 6 ఇంచెస్ అనేది అందరికీ కామన్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకి ఒక 10 ఇంచెస్ 12 ఇంచెస్ ముందుకి టేప్ని తీసుకొచ్చి పైన ఇంకొక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ అనేది మనకి జస్ట్ స్ట్రైట్ లైన్ గీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండాలి కదా, ఒక దగ్గర ఎక్కువ తక్కువ మెజర్మెంట్ ఉండకూడదు కాబట్టి మార్క్ చేసుకుంటున్నాం అంతే. అలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నీ లెంగ్త్ మార్క్ చేస్తున్నాం. నేను స్టిచ్ చేస్తున్న ప్యాంట్కి నీ లెంగ్త్ 21 ఇంచెస్. మనం 6 ఇంచెస్ దగ్గర అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, గీత గీసుకున్నాం. సో టేపు 6 మార్క్ దగ్గరే అక్కడ ఉండి 21 ఎక్కడికి వచ్చిందో అక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను. మీ నీ లెంగ్త్ 22, 23, 20 ఎంత వస్తే అంత అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నీ లూజ్, ముడుకుల దగ్గర మీకు లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. దాన్ని బై 2 చేసి అట్లీస్ట్ 1.25 లూజ్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు మనకి ప్యాంటు వేసుకున్న తర్వాత నిల్చున్నప్పుడు అండ్ కూర్చునేటప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ నాకు 15 ఇంచెస్ వచ్చింది, బై 2 చేస్తే 7.5, దానికి 1.25 యాడ్ చేశాను. టోటల్గా 8.75 దగ్గర మార్క్ చేసుకున్నాను.
ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి మీ థైస్ అనేది ఎక్కడ ఎక్కువ లావుగా ఉంటుందో అక్కడ ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. ప్రతి పర్సన్ బాడీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పైనుంచి కింద వరకు కాళ్ళు సన్నగా ఉండే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ థైస్ ఎక్కువ లావుగా ఉండి ముడుకుల నుంచి కిందకి సన్నంగా ఉండే వాళ్ళకి ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీ థైస్ ఎక్కడైతే ఎక్కువ లావు ఉంటుందో అక్కడ లూజ్ మెజర్ చేసుకోండి. ఆ లెంగ్త్ ఇప్పుడు నాకు ముడుకుల దగ్గర నుంచి 5 ఇంచెస్ పైకి థైస్ ఎక్కువ లావుగా ఉంది. సో ముడుకు దగ్గర నుంచి 5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నా థైస్ లూజ్ దాన్ని మార్క్ చేసుకోవాలి. థైస్ లూజ్ అనేది నాకు 22 ఇంచెస్ హైయెస్ట్గా ఉంది. 22 డివైడెడ్ బై 2 దానికి 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. టోటల్గా 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నీ దగ్గర నుంచి పాదం వరకు ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడ మీ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోండి. మీ వచ్చిన లూజ్కి డివైడెడ్ బై 2 చేసి +1 లేకపోతే 0.75 యాడ్ చేయండి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా మిడిల్లో లూజ్ అనేది 12 ఇంచెస్ వచ్చింది. దాన్ని బై 2 చేస్తే 6, దానికి నేను 0.75 యాడ్ చేస్తున్నాను. టోటల్గా 6.75 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ లూజ్ ఎంతైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని డివైడెడ్ బై 2 చేసి +0.75 యాడ్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకోండి. మనవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్న లూజ్ అనేది చుడీ ప్యాంటు వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండడం కోసం. నెక్స్ట్ హిప్ లూజ్. హిప్ లూజ్ అంటే నడుం దగ్గర కాదు, ఇంకా కింద. ఇప్పుడు మీ సీట్ పార్ట్ ఏదైతే ఉందో దానిలో హయ్యెస్ట్గా ఎక్కడ పార్ట్ ఉంటుందో దాన్ని మెజర్ చేసుకోవాలి. అలా మీ హయ్యెస్ట్ మెజర్మెంట్ ఏదొస్తుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని దానికి మీకు ఎంత ఎక్స్ట్రాగా లూజ్ కావాలనుకుంటున్నారో అన్ని ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 40 ఇంచెస్ హిప్ వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 10 ఇంచెస్. అక్కడి నుంచి ఇంకొక 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా నేను లూజ్ యాడ్ చేస్తున్నాను, అంటే 15 ఇంచెస్కి. మీరు కూడా మ్యాక్సిమం 5 ఇంచెస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చుడీ ప్యాంట్కి మనకి ఎక్కువ లూజ్ అవసరం లేదు. నార్మల్ ప్యాంట్కి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అంటే డిఫరెంట్ టైప్స్గా ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ లూజ్ ఉండేలాగా క్లాత్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ కిస్తా. మనవి మార్కింగ్స్ ఏవైతే లూజ్గా పెట్టుకున్నామో అటువైపు కిస్తా పార్ట్ వస్తుంది. ఎవరికైనా సరే మ్యాక్సిమం 15 ఇంచెస్ సరిపోతుంది. ఇందులో కింద పార్ట్ పై పార్ట్ టోటల్గా కలిపి 15 ఇంచెస్ కదా. అందులో పై పార్ట్కి మనం 6 ఇంచెస్ అనేది ఆల్రెడీ ఉంచుకున్నాం, అది సపరేట్ పార్ట్ కట్ చేస్తామని. సో కింద పార్ట్లో ఓన్లీ 8 ఇంచెస్ మాత్రమే కిస్తాన్ని మనం మార్క్ చేసుకుంటాం. లూజ్ 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా నేను. అక్కడి నుంచి 8 ఇంచెస్ స్ట్రైట్గా కిందకి మార్క్ చేసుకోవాలి. దాని నుంచి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ పెట్టుకుంటే ప్రిఫరబుల్లీ బెటర్. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని అక్కడికి మార్క్ చేసుకుంటాం. స్టిచ్లోనికి వెళ్ళిపోయినా సరే మనకు అక్కడికి అలా సరిపోతుంది. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జాయింట్ అయ్యేలాగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మనకి స్టిచ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా సరిపోయేలాంటిది. కరెక్ట్గా ఇన్ ద సెన్స్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్గానే ఉంటుంది. మన లెగ్గిన్స్ లాగా చుడీ ప్యాంటు స్కిన్ టైట్గా అనేది ఉండదు. అలా స్కిన్ టైట్గా మనం స్టిచ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా వేసుకోవడానికి సరిపోవచ్చు. మేబీ నడవడానికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉండొచ్చేమో. చైర్లో కూర్చోవడం వరకు కూడా ఓకే, బట్ కింద మీరు కూర్చునేటప్పుడు అస్సలు కంఫర్టబుల్గా ఉండదు. ఆ స్టిచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్లాత్ అనేది పీకిపోయేలాగా అయిపోతుంది. కాబట్టి దానికన్నా కొంచెం లూజ్గా ఉండేలాగానే మనం ఈ ఒరిజినల్ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు ఇది కాకుండా మనకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉండేలాగా పక్కనే ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇది ఖర్చు కోసం. పైన ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక మార్క్ చేసుకుంటాం. అది స్టిచెస్లోనికి వెళ్ళిపోవడానికి సరిపోతుంది. అలా మార్క్ చేసుకొని మన టోటల్గా మన లైన్స్ ఏవైతే ఉన్నాయో మార్జిన్తో పాటు గీసుకున్న లైన్, ఆ లైన్ మీద మనం కట్ చేసేసుకోవాలి. ఈ మెజర్మెంట్ మార్కింగ్స్ అనేవి మనకి ఒక లేయర్ మీదే కనిపిస్తున్నాయి, అంటే ఒక లెగ్కి.
ఇంకో లెగ్ కనిపించవు కదా, అప్పుడు లూజ్ అనేది ఒకటి కరెక్ట్గా వస్తుంది, ఇంకో లెగ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు. కాబట్టి ఒక లేయర్ని పైకి తీసి కింద లేయర్కి కూడా సేమ్గా ఉండేలాగా డాట్స్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటే మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకుంటారు కాబట్టి 2 లెగ్స్ లూజ్ అనేది ఒకేలాగా ఉండేలాగా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. పైన మనకి చిన్న క్లాత్ అనేది సరిపోలేదు, దాన్ని మీకు ఈ మిగిలిన క్లాత్లో ఎక్కడైతే పీస్ సరిపోతుంది అనుకుంటారో దాన్ని ఇలా పైన పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ని దానికి అటాచ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకి ప్యాంట్లో సెకండ్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి మీరు సపరేట్గా మెజర్మెంట్స్ ఏమీ ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా లెంగ్త్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు 40 ఇంచెస్ హిప్, దానికి ఒక 3 ఇంచెస్ నేను యాడ్ చేస్తున్నాను. టోటల్గా 43 ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా విడ్త్ అనేది మనం ఫస్ట్ మెజర్ చేసుకున్నప్పుడు 6 ఇంచెస్ ఉండాలి అనుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్ ప్లస్ ఇంకొక 3 ఇంచెస్ యాడ్ చేయాలి. 3 ఇంచెస్ దేనికంటే పైన బెల్ట్కి అండ్ కింద అటాచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ స్టిచెస్లోనికి వెళ్ళిపోతుంది. అలా ఉండేలాగా తీసుకోవాలి. మీకు టోటల్గా లెంగ్త్ అంతా ఒకే పీస్లో వస్తుంది అంటే తీసుకోవచ్చు, లేదంటే నాలాగా 2 పీసెస్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు 43 లెంగ్త్ కావాలి కదా, 2 పీసెస్లో తీసుకుంటున్నాను కాబట్టి 21.5 ఆర్ 22 ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా లెంగ్త్ని మెజర్ చేసుకొని మనకి కిందకు వచ్చేసరికి 6 + 3 9 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా మెజర్మెంట్స్ అనేది తీసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ అలాగే తీసుకోండి, సరిపోతుంది. అంతకన్నా మీ హిప్ పార్ట్ కన్నా ఒక 3-4 ఇంచెస్కి మించి మీరు తీసుకుంటే మనం పైన తాడు కట్టుకునేటప్పుడు ఎక్సెస్గా ఎక్కువ క్లాత్ ఉండిపోతుంది, అప్పుడు స్టమక్ దగ్గర ఎత్తుగా కనిపిస్తుంది. కాబట్టి అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది నేను చూపించట్లేదు, నార్మల్ ప్యాంట్ లాగే చుడీ ప్యాంట్ కూడా స్టిచ్ చేస్తాము. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది హౌ టు స్టిచ్ ప్యాంట్ అని చెప్పి, అది చూసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. చుడీ ప్యాంట్కి వచ్చేసరికి ఈ కింద ఏదైతే ఉందో దాన్ని మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం అనేది ఫస్ట్ అయినా చేసుకోవచ్చు, ప్యాంట్ అంతా అయిపోయిన తర్వాత అంటే అన్ని అటాచ్మెంట్స్ అయిపోయిన తర్వాత అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కొంతమంది చుడీ ప్యాంట్కి కిందన హుక్స్లు పెట్టుకుంటారు, అది కావాలి అనుకుంటే అది కూడా ఒక షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి, మీరు ట్రై చేయండి. ప్యాంట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొంచెం నేను చెప్పినట్టుగా మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ లెగ్గిన్ లాగా స్కిన్ టైట్గా మాత్రం చుడీ ప్యాంట్ ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా ఉంటే అసలు మనకి కంఫర్టబుల్గా ఉండదు, అలా స్టిచ్ చేయడం కూడా కుదరదు. ఎందుకంటే మన క్లాత్ అనేది స్ట్రెచబుల్ కాదు. సో దానికి తగ్గట్టుగా మనం మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటేనే వేసుకునేటప్పుడు మనం అందులో ఉండి మూవ్ అయ్యేటప్పుడు మనకి కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.